అన్యాక్రాంతమైన గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు అనుమతులు లేని హోర్డింగ్లపైన నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గుంటూరు నగరంలో 5 ఎకరాల 59 సెంట్ల స్థలం అన్యాక్రాంతమైందని ఆరోపించారు. ఈ స్థలాన్ని గుర్తించడమే కాకుండా అక్రమార్కుల చెర నుంచి కాపాడాలని కోరారు. చివరికి సర్వే సర్టిఫికెట్లు అమ్ముకునే స్థాయిలో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ స్థలాలకి రక్షణ కల్పించాలని తెలియజేశారు. అలాగే గుంటూరు నగరంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లపైన డైమండ్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. కార్పొరేషన్ కు ఆదాయంతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి కొందరు భారీగానే సంపాదించారని పేర్కొన్నారు. 21 సెంటర్లలో హోర్డింగ్లు పెట్టుకోమని అధికారులు అనుమతి ఇవ్వడం దుర్మార్గమని తెలిపారు. ఒక్కో సెంటర్ కి 1,25,000 రూపాయల సదరు హోర్డింగ్ యజమాని వసూలు చేసుకుంటున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకుని వెళ్లారు. కార్పొరేషన్ అధికారులు నగర సుందరీకరణ పేరుతో ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామని డైమండ్ బాబు హెచ్చరించారు. కొంతమంది ఏదో సంథింగ్ గతంలో మీరు రాకముందు ఏదో కింద మీద పడుతున్నారు సార్ పోనీ లేని ఏదో ఉదాసీనంగా ఏదో సాఫ్ట్ గా అందరూ ఫ్రెండ్సే కదా అని ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నాం తప్పనించి లిటరల్ గా మేము కనుక నా దగ్గర ఉన్న సబ్జెక్టు నాలెడ్జ్ దీనికి మీరు ఇది చూస్తే ఇది ఆల్రెడీ నేను మీకు ఇచ్చున్నా మీ టేబుల్లో ఉన్న సిపి గారు మీరే మీ దగ్గర చూసుకోండి. ఇందులో కనుక మీరు స్టడీ చేస్తే గుంటూరు సుందరీకరణ మీరు వద్దన్నా కూడా చేసేస్తారు. దీన్ని మీరు ఫాలో అయ్యింది మీరు చెప్పారు నాకు సుప్రీంకోర్టు సూచనలు అని చెప్పి సుప్రీంకోర్టు సూచనలు మీరు ఎక్కడా ఫాలో అవుతారు. సుప్రీంకోర్టు సూచనలు మీరు ఫాలో అయినా ఐఆర్సీ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయినా ఓకే. అసలు ఈ సమావేశంలో హోర్డింగ్స్ గురించి టాపిక్కే ఉంది. దయచేసి వాళ్ళ డేట్ 20వ తారీఖు మీరు వచ్చే 5వ తారీఖు దాకా టైం తీసుకోండి. 5వ తారీఖు లోపు కనుక ఏదో సిద్ధరంతానికి పోను రాను వచ్చాడని మళ్ళీ నేను ముందుగానే చెప్తాను. 6వ తారీఖు నుంచి మాత్రం ఖచ్చితంగా నేను త్రూ హైకోర్టు ద్వారానే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. నేను క్వశ్చన్ చేసినప్పుడు మీ దగ్గర ఆన్సర్లు కూడా ఉండవు. తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఇది 30 సెంటర్స్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు ఒక్కొక్క సెంటర్కి 1,25,000 రెంట్ కలెక్ట్ చేస్తారు. 1,25,000 మీరు కావాలంటే ఎవరో థర్డ్ పర్సన్ పంపించవచ్చు. అరే బాబు ఈ ఓటింగ్ అద్దెకి కావాలి బాబు 4 రోజులు అంటే వాళ్ళు చక్కగా కొటేషన్ ఇస్తారు మీకు 1,25,000 రూపాయలు అయితే నెలకి అని చెప్పి. అంటే 29, 30, 40 ఉన్నాయి. అంటే వాళ్ళకేమో ఆదాయం ఏమో ఒక రకం. 2 వాళ్ళకి 3 స్థలాలు ఇచ్చాం. ఈ 3 స్థలాలు వాల్యూ చూడండి. 3 స్థలాలు కూడా ఎలాగ ఇచ్చాను తెలుసండి, అద్దెలేదు దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏంద్రా వీళ్ళకి ఇచ్చిన స్థలాలంటే వాళ్ళంట పైన సోలార్ సిస్టమ్ పెట్టుకుంటారంట. దేనికి సోలార్ సిస్టమ్ అంటే ఆ సోలార్ సిస్టమ్ నుంచి ఈ హోర్డింగ్స్ మొత్తానికి పవర్ ఇచ్చుకుంటారంట. ఇవాళ వెళ్ళి చూస్తే ఆ పవర్ బిల్ కూడా కార్పొరేషన్ కడుతుంది. లైటింగ్ సంబంధించిన పవర్ బిల్ కూడా కడుతుంది మనకి. నేను దీని విషయంలో నేను వన్స్ కనుక లీగల్గా ప్రొసీడ్ అయితే డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. 100 కాదు 100 నేను ఎట్లా ఫిక్స్ చేయాలో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ ఫిక్స్ చేసే దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది ఏంటనేది లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం మీరు ఇబ్బంది పడకూడదని మీకు చెప్తున్నారు. ఎందుకంటే ఒక వాతావరణం అనుకూలంగా ఉండాలని ఇందాక రాణి గారి అనుకుంటా. ఇంకొకటి మన గౌరవ సభ్యులు ఎవరో చెప్తా ఉన్నారు. అరండాలపేటలో 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టేశాడు. సెకండ్ లైన్ ఎక్కడో 5 అంతస్తుల బిల్డింగ్ అంటే 2 స్థలాలు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఒక 3వ స్థలం. ఈ 3 స్థలాలు ఇచ్చి పైపెచ్చి మీరు 29 సెంటర్లో మీరు హోర్డింగ్స్ పెట్టుకోండి అంటే అసలు ఇంతకంటే పాపం ఇంతకంటే దుర్మార్గం కొట్టు ఉంటుందని అడుగుతా ఉన్నాను నేను సభాముఖంగా. ఎందుకంటే ఇది ఆదాయం లేదు, ప్రజల ప్రాణాలతో చెలగాటం. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కమిషనర్ గారు వాళ్ళకి ఒక రిజిస్టర్ చేసాం మనం ఒక గిఫ్ట్. ఇది మనకి ఇట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఎంఏడి నుంచి పర్మిషన్ ఎలా తీసుకున్నారంటే 10x20 అడుగులకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. మీకు తెలుసు ఆ విషయం. అప్రూవల్స్ 10x20 అడుగులకు తీసుకొని మన టౌన్ ప్లానింగ్ సిపి గారు 10 మీటర్లు ఇంటూ 20 మీటర్లకి రిజిస్టర్ చేశారు.